నాన్న కథ చెప్పవా? రేయాన్ష్, లాస్ట్ పాడ్కాస్ట్లో బేతాళుడు చెప్పిన స్టోరీకి ఆన్సర్ తెలిసింది కదా. ఎవరికి? విక్రమార్కుడికి. ఇక ఆపుకోలేక ఆన్సర్ చెప్పేసిండు. తల 1000 ముక్కలు అవుతుంది అనుకున్నాడు కదా, అన్నాడు కదా. ఇక ఆ శవంలోని బేతాళుడు ఇద్దరు కూడా వెళ్ళి చెట్టు మీదకి ఎక్కిపోయినరు. మన తర్వాత ఏం చేసిండు అనేది ఇప్పుడు నెక్స్ట్ ఈ పాడ్కాస్ట్లో విందాం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి ఏం చేసిండు, చెట్టుపై నుంచి మళ్ళీ శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ దీక్ష చాలా గొప్పదే కానీ అది ఎప్పటికీ చెడకుండా ఉండాలంటే భయమన్నది ఏమిటో తెలియని ప్రగల్భుడి సైతం అతి స్వల్ప కారణానికి భయపడిపోయాడు. శ్రమ తెలియకుండా నీకు ప్రగల్భుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పాడు. ప్రగల్భుడు అనే కథ చెప్తా విను. వార్నింగ్ ఆల్రెడీ సేమ్ వార్నింగే. స్టోరీ నీకు ఆన్సర్ తెలిసి కూడా చెప్పకపోతే నీ తల 1000 ముక్కలు అవుతుందని చెప్పిండు కదా. ఇక స్టోరీ చెప్తున్నాడు. ఏం స్టోరీ? అది ప్రగల్భుడి కథ చెప్తున్నాడు. కథ పేరు నిర్భయుడు. గిరి ప్రజాపురంలోని ఒక ధనవంతుడి కొడుకు పేరు ప్రగల్భుడు. గిరి ప్రజాపురం అనేటువంటి ఒక ఊరుంది. ఆ ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు. అతనికి ఒక కొడుకు ఉంటాడు. అతని పేరు ప్రగల్భుడు. అతను చిన్నతనంలో అతనికి భయం అంటే ఏమిటో తెలిసేది కాదు. పెద్దవాడైతే భయం అది తెలిసి వస్తుందనుకున్నాడు. కానీ వాడు పెరిగి పెద్దవాడైండు కానీ వానికి అసలు భయం అంటే ఏంటో తెలియకుండా అయిపోయింది. ఇక ఏమైనా అపాయం వచ్చినా కూడా వాడు భయపడకపోయేవాడు. ఏం చేసిండు, మరింత నిర్లక్ష్యం వచ్చేసింది కదా. పొద్దునే లేచింది మొదలు వాడు అన్నీ కూడా ఎప్పుడు సాహసాలే చేసేవాడు. భయం లేదు కదా కాబట్టి అన్ని అడ్వెంచర్స్ చేస్తుండేవాడు. అటువంటి పనులు చేయటానికి భయం లేదా అని ఎవరైనా అడిగితే భయం అంటే ఏమిటి అని ఎదురు ప్రశ్న వేసేవాడు. భయం అంటే ఏంటి, ఎలా ఉంటుంది, చూపించు అనేవాడు. ప్రగల్భుడు తల్లిదండ్రులు తమ కొడుకు గురించి చాలా భయపడేవారు. అపాయం అంటే భయం లేనివాడు ఎప్పుడన్నా అపాయానికి గురి కావచ్చు. ప్రగల్భుని గురించి ఏం చేయాలో వారికి తెలియలేదు. తెలిసినా ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు. మరి ఇంకెవరైనా వానికి సహాయపడతారా అనే ఆలోచనలో ఉన్నారు. ఒకసారి ఒక ముసలాయన వారితో ఇలా అన్నాడన్నట్టు, మీరు మీ కొడుకు గురించి మీరు ఆలోచిస్తున్నారు. అనవసరంగా మీరు అలా బెంగ పడకండి. మీ బెంగ మూలంగా వాడు మారడు. వాడికి వచ్చే ఆపదలను మీరు టెన్షన్ పడితే అది ఏమైనా తప్పిస్తుంది? ఆపదలు వస్తే వాడికి వచ్చే ఆపదలను మీ బెంగ తప్పించలేదు కదా. ఎప్పుడో వాడికి భయం అంటే ఏమిటో తెలిసి వస్తుంది. ఆ తర్వాత వాడు అందరిలాగే జాగ్రత్తగా ఉంటాడు అని చెప్పిండు ఆ ముసలాయన. ఇక కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ప్రగల్భుడికి దేశం తిరగాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. దాన్ని దేశాటన అంటారన్నట్టు. ప్రపంచంలో ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి కదా. అప్పుడు రోడ్లు సరిగా ఉన్నాయా? లేవు. అంత అడవిలోనే వెళ్ళాలి. అడవిలో వెళ్తే ఖచ్చితంగా భయం వేస్తుంది కదా. ఏ క్రూర జంతువులో ఇంకేమైనా చీకటే ఉంటాయి. కొంతమంది భయపడుతున్నారు. ట్రైబ్స్ అని ఇలా ఉంటారు కదా. ఎన్నో ప్రమాదాలు ఉంటాయి కదా. వాటన్నిటిని ఎదుర్కోవాలని వాడి యొక్క కోరిక. వాడికి అందులోనే కిక్ ఉంటుంది అన్నట్టు. భయం తెలియదు కదా, అందుకని. నీకు భయం ఉందా? నీకు కూడా లేదా? నువ్వు కూడా ప్రగల్భుడివేనా? ప్రపంచంలో ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. వాటన్నిటిని ఎదుర్కోవాలని వాడి యొక్క కోరిక. తానున్నటువంటి ఈ గిరి వజ్రాపురంలో చేయదగినటువంటి సాహసాలన్నీ కూడా వాడు ఎప్పుడే చేసేసిండు. అందుకే వానికి ఇంకా కొత్త సాహసాలు చేయాలి, ఇంకా కొత్త అడ్వెంచర్స్ చేయాలని వాడు అడ్వెంచర్ టూర్కి వెళ్దాం అనుకున్నాడు అన్నట్టు. ఒక సేవకుడిని వెంట పెట్టుకొని దేశాల మీద బయలుదేరిండిగా. వాళ్ళు చాలా గ్రామాలు చూశారు. సాహస కృత్యాలు చేసే అవకాశం ఏది వచ్చినా కూడా ప్రగల్భుడు ఎప్పుడు వదిలిపెట్టలేదు. అతని పేరు అన్ని వైపులా మారుమోగింది. అమ్మో, ఒక అతను వస్తాడు, అతనికి భయం అంటే తెలియదు, ఎవరినైనా ఓడగొడతాడు, ఎలా అంటే ఆపద వచ్చినా కూడా దాన్ని ధైర్యంగా చేస్తాడు అని మంచి పేరు వచ్చేసింది అన్నట్టు. ఇలా దేశాటన చేస్తూ కొంతకాలానికి వారు ఒక పెద్ద నగరం చేరిండ్రట. అది ఒక బిజినెస్ సెంటర్, అది వర్తక కేంద్రము, బిజినెస్ సెంటర్ అంటారు దాన్ని. పుణ్యక్షేత్రం, అక్కడ పిలిగ్రిమ్ సెంటర్ కూడా. అక్కడ చాలామంది కూడా దేవతల దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంటారు. అక్కడ గుళ్ళు ఉంటాయి, చాలా మంచి గుళ్ళు ఉంటాయి. ప్రగల్భుడు చేరినటువంటి టైంకి అక్కడ నగరం అంతా అక్కడ టూరిస్టులతోటి, ఆ బిజినెస్ చేసే వాళ్ళతోటి అక్కడ కిక్కరేసి ఉందట. ప్రగల్భుడికి ఇక ఎక్కడ ఉండడానికి ప్లేస్ దొరకలేదు. బస అంటే ఏంటంటే ప్లేస్, ఉండడానికి ప్లేస్ దొరకలేదు.
నగరం చివర ఒక పెద్ద భవంతి ఉన్నది, ఒక పాడుబడ్డ భవంతి ఉన్నదని తెలుసుకున్నాడు. ఇల్లు గలవారు దానిని పాడుపెట్టి నగరం మధ్యలో తమకు గల మరొక భవంతిలోకి ఉంటున్నారని తెలిసిందట. అంటే ఆ ఇంట్లో ఎదుర్కొన్న వాళ్ళు ఇప్పుడు లేరు. ఆ ఇంట్లో పాత బిల్డింగ్, అది ఊరవతల. ప్రగల్భుడు నగరం మధ్యలో ఉంటున్న ఇంటికి వెళ్ళిండు. ఆ పాడుపెట్టిన ఇంటి యజమాని చనిపోయిండు. ఆయన భార్య తన కుమార్తెతో సహా ఉంటున్నది. అమ్మ, నేను ఈ ఊళ్ళో కొంతకాలం ఉందామని చాలా దూరదేశం నుంచి వచ్చిన. ఇక్కడ మరి నగరం బయట మీకు ఒక పెద్ద భవంతి ఉంది అని చెప్పి నేను విన్నా. ఒక 4 days అంటే ఒక 4 రోజులు నేను అందులో ఉండడానికి నాకు అనుమతించగలరా, మీ పర్మిషన్ కావాలి అని ప్రగల్భుడు ఆ ఇంట్లో ఉన్నామని అడిగిండు. నీ ఇష్టం వచ్చినంత కాలం ఉండు, నాకేం ఇబ్బంది లేదు నాయన అని చెప్పింది ఆమె. ఆ ఇంట్లో ఉండడానికి ఎవరు ఒప్పుకోకుండా ఉన్నారు, నీకు అభ్యంతరం లేకపోతే నాకు లేదు అన్నది ఆ ఇల్లు గల ఆవిడ. ఆ ఇంట్లో ఉండడానికి చాలామంది భయపడుతున్నారు, నువ్వు ఉండొచ్చు అని అన్నారట. వెంటనే ప్రగల్భుడు తన అసిస్టెంట్ సేవకుని వెంట పెట్టుకొని ఆ పాడుబడిన ఇంటికి వెళ్ళిండు. ఇల్లు మొత్తం బాగు చేయించిండు. ఆ రాత్రికి వంట చేయించుకొని తిని నిశ్చింతగా పడుకొని నిద్రపోయిండు. ఒక రాత్రి వేళ ప్రగల్భుడు మేలుకున్నాడు. కప్పు నుంచి మాటలు వినబడ్డాయి. నేను పైనుంచి పడితే నువ్వేం చేస్తావు అనే మాట వినిపించింది. ఏమి చెయ్యను, కావాలంటే నా పైనే పడు అన్నాడు ప్రగల్భుడు. భయం లేదు కదా ఆ మాట విని. నేను పైనుంచి పడితే ఏం చేస్తావు అనే మాట వినేసరికి అమ్మో, వేరేటోళ్ళు ఉంటే గజ్జమని భయపడతారు కదా. కానీ ప్రగల్భుడు భయపడలేదు. పడతావా, పడు, అయితే ఏమవుతుంది అన్నాడు. ఎలా పడమన్నావు, మొత్తంగా పడనా, ముక్కలు ముక్కలుగా పడనా అన్నాడు. అనేసరికి నువ్వు ముక్కలు ముక్కలుగా పడినా మొత్తం పడినా ఎలా పడినా నాకు ఓకే, నాకేమీ అభ్యంతరం లేదన్నాడు ప్రగల్భుడు. అతను ఆ మాట అన్న మరుక్షణం ఒక కాలు దబీమని పైనుంచి పడ్డది. దాని తర్వాత ఒక చెయ్యి, ఇంకొక కాలు, తల, ఇలా మనిషి శరీర భాగాలన్నీ ప్రగల్భుడు చుట్టూ పడ్డాయి. ఒక్కొక్క పాటు పడ్డదట. జోక్ ఉంది కదా. ప్రగల్భుడు ఏమాత్రమూ భయపడలేదు. ఈ ఆట చాలిక, నీ భాగాలన్నీ అటాచ్ చేసుకొని ఒకసారి పడు అని చెప్పి అన్నాడు ప్రగల్భుడు. ఈ ఆట చాలు, నీ భాగాలన్నీ కూడా తీసుకొని పూర్తి అవతారంతో కనిపించి ఈ ఇంటిని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నావో, ఎందుకు జనాన్ని భయపెడుతున్నావో చెప్పు అన్నాడు. అంటే అక్కడ ఉన్నది ఒక దయ్యం. అది దయ్యం ఉండేసరికి నువ్వు అట్లా ఎందుకు భయపెడుతున్నావు అందరినీ అని అన్నాడు అన్నట్టు. నేను ఇంటి యజమానిని, బతికున్న కాలంలో నేను అక్రమంగా ఇంకోడి ఆస్తిని తీసుకున్నా. నేను చేసింది నీచమైన దొంగతనం. ఆ ఆస్తిని నా భార్య చేత ఆ మనిషికి ఇప్పిస్తేనే కానీ నాకు ముక్తి ఉండదు. ఈ ఇల్లు వేరే వాళ్ళది, నేను వాళ్ళని మోసం చేసి ఇల్లుని నేను తీసుకున్నా కాబట్టి ఇంకా నేను స్వర్గానికి వెళ్ళలేకుండా ఇక్కడిక్కడే తిరుగుతున్నా. నాకు నేను ఇచ్చేయాలి. ఎవరికి ఇచ్చేయాలి? ఆ ఇంటి ఓనర్ వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్తాడు అన్నట్టు. అనేసరికి సరేలే, నేను నీ భార్య చేత ఆ మనిషికి ఇప్పిస్తా, నువ్వు వెళ్ళి నా భార్యకి మాట చెప్తావా, చెప్పి నాకు ఈ హీనమైన జీవితం నుంచి త్వరగా విముక్తి కలిగించు, ఇలా నేను ఇక్కడ ఉండలేకపోతున్నా ఈ దూలాలు వీటిని వేలాడుకుంటూ అని చెప్తాడు అన్నట్టు. చెప్పేసరికి ప్రగల్భుడు అలాగే చేస్తానని మాట ఇవ్వగానే ఆ దయ్యం మాయమైపోయింది. ఎందుకంటే చెప్పిండు కదా. ఇంకా తెల్లవారలేదు. అయినా ప్రగల్భుడు వెంటనే బయలుదేరి ఇంటి యజమానురాలి వద్దకు వెళ్ళాడు. అంత చీకటిలో అతను రావడం చూసి పాడుపెట్టిన ఇంట్లో అతనికి ఏదో భయోత్పాదం కలిగిందనుకున్నది ఇంటావిడ. అంటే భయం కలిగింది, అందుకే వచ్చిండు, గజగజ మనం ఉనికేసిండు కావచ్చు, అందుకే వచ్చేసిండు అని అనుకున్నది ఇంటావిడ. అయితే ప్రగల్భుడు చెప్పినదంతా విన్నాక ఆమెకు ఆనందం అనిపించింది. ఆ ఇంట్లో దయ్యంగా జరుగుతున్న నా భర్తనా, ఓకే, ఆయన చెప్పిన కుటుంబం నాకు తెలుసు, పాపం వాళ్ళు కటిక దరిద్రంతో బాధపడుతున్నారు, వాళ్లకు వాళ్ళ ఆస్తిని వెంటనే ఇచ్చేస్తాను, నువ్వు నిజంగా ఎంతో ధైర్యవంతుడివి, కనుకనే నా భర్తకు విముక్తి లభించింది. నాయన, నువ్వు ఎక్కడి నుంచి వస్తేనేం, మా కుటుంబానికి ఎంతో మేలు చేశావు, నా కూతురునిచ్చి నీకు నేను పెళ్లి చేస్తా, నిక్షేపంగా మాతోనే ఉండిపో, మరెక్కడికి వెళ్ళకు అన్నది ఆ ఇల్లాలు. నీ ధైర్యం చూస్తే నాకు బాగా ముచ్చటేస్తుంది, నా బిడ్డను పెళ్లి చేసుకో, మాకు ఇంట్లో బొగదిక్కు లేరు అని చెప్తుంది అన్నట్టు. ఆమె కూతురు చాలా చక్కనిది, బుద్ధిమంతురాలు. కానీ ప్రగల్భుడికి సాహస కృత్యాలు చేయాలని ఉండడం వల్ల అతను ఒక చోట ఉండడు కదా, తిరుగుతూ ఉంటాడు కదా, ఉమా తెలుగు ట్రావెల్ జరిగినట్టు తిరుగుతాడు. కాబట్టి సాహసం చేయడం అంటే ఇష్టం కదా.
కాబట్టి ఏం చేస్తాడంటే, నన్ను క్షమించండి, నేను ఒక చోట స్థిరంగా ఉండలేను, అపాయాలను వెతుక్కుంటూ తిరిగి వాడికి బ్రహ్మచర్యమే మేలు. అంటే నేను ఎప్పుడు ఎట్లా ఉంటానో నాకు తెలియదు, అంటే నేను ఎలాంటి అపాయం డేంజర్లో ఉంటానో నాకు తెలియదు, కాబట్టి నేను మ్యారేజ్ చేసుకొని ఆమెను కూడా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదని చెప్తాడు. ఆమె కుమార్తె 2 పావురాలను పంజరంతో సహా అతనికి బహుమానంగా ఇచ్చింది. 2 పావురాలను పంజరంలో పెట్టి ఆమె గిఫ్ట్గా ఇచ్చింది అన్నట్టు. ఇచ్చేసరికి ఆ తల్లి కూతుళ్లకు టాటా చెప్పేసి ప్రగల్భుడు తన సేవకుడితో సహా ఆ నగరం నుంచి బయలుదేరిండి. ఇక వాళ్ళు తెల్లవారుతూనే బయలుదేరి మధ్యాహ్నం కల్లా ఒక అందమైనటువంటి ఒక ఫారెస్ట్ వన ప్రాంతానికి చేరుకొని చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు సేవకుడు ప్రగల్భుడితో, ఈ పావురాలు చూడండి, స్వేచ్ఛ కోసం ఎలా కొట్టుకుంటున్నాయో, మన వెంట అవి కూడా దేనికి అన్నాడు. నిజమే, ఈ కేజీలో ఉన్నటువంటి పీజియన్స్ని మనము విడిచిపెడదాం అని పంజరం తలుపు తెరిచిండు. వెంటనే పావురాలు పైకి వచ్చి ప్రగల్భుడి ముఖం ముందు రెక్కలను పెద్ద చప్పుడు ఆడించి ఎగిరిపోయినాయి. వాటి రెక్కల చప్పుడుకు ప్రగల్భుడి గుండె గుబుక్కుమన్నది. అతను క్షణం పాటు భయపడ్డాడు. ఒకటేసారి కుర్రని వచ్చేసి కొట్టినాయి. ఇట్లా వచ్చేసరికి భయపడిపోయాడు. అంతే, ఆ క్షణంలో అతని తత్వం అంతా మారిపోయింది. దేశాటన చెయ్యాలని, సాహస కృత్యాలు చెయ్యాలని ఇంతవరకు ఉండిన ఉత్సాహం ఒక్కసారిగా అంతరించిపోయింది. అతను వెంటనే తిరిగి వచ్చి ఆ ఇల్లాలి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అక్కడే సుఖంగా స్థిరంగా ఉండిపోయింది అన్నట్టు. తన కుమారుడిలో కలిగిన ఈ మార్పు తెలిసి అతని తండ్రి కూడా సంతోషించిండు. బేతాళుడు కథ చెప్పి, ఇదంతా కథ ఎవరు చెప్తున్నారు? కథ చెప్పిండు. రాజా ఎన్నో సాహసాలు చేసి ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్నటువంటి భయం లేనటువంటి ఈ ప్రగల్భుడు చాలా సాధు స్వభావులైనటువంటి పావురాలను చూసి భయపడ్డాడు. ఈ ప్రశ్నకు భయపడడం కారణం ఏంటి అని అడుగుతాడు. ఎవరు అడిగిండు? బేతాళుడు అడిగిండు. ఎవరిని అడిగిండు? బేతాళుడు విక్రమాదిత్యుని అడిగిండు. ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, భయం అపాయం వల్లనే కలుగుతుందనుకోవడం పొరపాటు. సాహస కార్యాలు చేసేవారంతా భయం తెలియని వాళ్ళు అనుకోవడం కూడా పొరపాటే. మహాయోధుడికి కూడా భయం ఉండవచ్చు. భయం అన్నది అనుభవం లేనివాడు ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోగలుగుతాడు. ప్రమాదం యొక్క స్వభావం తెలిసినప్పుడే భయం అనేది వస్తుంది. ప్రమాదం యొక్క ఎలాంటి ప్రమాదమో దాని యొక్క క్వాలిటీ అంటే టైప్ ఆఫ్ ప్రమాదం గురించి తెలియకపోతేనే భయం ఉండదు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు ముట్టుకుంటే షాక్ కొట్టి చచ్చిపోతామని మనకు భయం ఉందనుకో, ముట్టుకుంటామా? ముట్టుకోం. కొంతమందికి అది ఏంటో తెలియకపోతే ముట్టుకుంటే ఏమైతే ఆబ్వియస్లీ షాక్ వస్తుంది, అంతేనా కదా? కాబట్టి ఏం చెప్తారంటే, ప్రమాదం యొక్క స్వభావం తెలియనప్పుడే భయం అన్నది ఏర్పడుతుంది. పావురాలు సాధువులే కానీ అవి తమ రెక్కలతో అసాధారణమైనటువంటి సౌండ్ చేస్తాయి, ధ్వని చేస్తాయి. అలాంటి చప్పుడు ముఖం ఎదుట అకస్మాత్తుగా తప్పమని వచ్చేసరికి ప్రగల్భుడు దడుచుకున్నాడు అని చెప్పిండు. అని ఏం చేసిండు? పారిపోయాడు. బేతాళుడును ఆ బేతాళుడు శవం పోయి మళ్ళీ చెట్టెక్కినాయి. రాజుకి ఈ విధంగా మళ్ళీ మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కిండు. మరి నెక్స్ట్ టైం అయినా సక్సెస్ఫుల్గా బేతాళుడు తీసుకొని వస్తాడా రాదా అనేటువంటిది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం. శుభరాత్రి.